నమస్కారం అండి. నేను డాక్టర్ రంజిత్ రావెళ్ళ, ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ అట్ కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం. ఇవాళ మనం డెంగీ ఫీవర్ గురించి డిస్కస్ చేసుకుందామండి. డెంగీ ఫీవర్ మోస్ట్ కామన్గా వర్షాకాలంలో మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. వర్షాకాలంలో అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, వర్షాకాలంలో వాటర్ నిలిచిపోతూ ఉంటుంది. ఆ వాటర్లో ఈ మస్కిటోస్ బ్రీడ్ అవటం వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట డెంగీ ఫీవర్ మస్కిటోస్ ద్వారా. మస్కిటోస్లో స్పెసిఫిక్గా చూస్తే దీన్ని ఏడిస్ ఈజిప్టి అంటాం. ఈ మస్కిటో ద్వారా ఈ డెంగీ ఫీవర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కామన్గా డెంగీ ఫీవర్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే జ్వరం అండి. చాలా 102, 103, 104 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ కూడా ఉండొచ్చు అనమాట. ఫస్ట్ కామన్ సిమ్టమ్ ఫీవర్. వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, వామిటింగ్ అవుతుంది అన్నట్టు అనిపించడం, స్టమక్లో పెయిన్ ఉండటం, ఈ కామన్ ఫీచర్స్ మోస్ట్ ఆఫ్ దమ్ చెప్పేది. అండ్ ఇంకో కామన్ కంప్లైంట్ హెడ్ఏక్, బాడీ పెయిన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ కామన్ సైన్స్ విచ్ ఆర్ సీన్ డెంగీ ఫీవర్లో చూస్తాం అనమాట. అంటే వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయి. ఈ సైన్స్ ఉంటే మనం డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటంటే, బ్రషింగ్ చేసుకుంటున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవాలి. నెంబర్ 2, వామిటింగ్, కంటిన్యూస్ వామిటింగ్ వస్తుంది, పర్సిస్టెంట్గా వామిటింగ్ వస్తుందంటే డెఫినెట్గా డాక్టర్ని వెళ్ళి కలవాలండి. నెంబర్ 3, స్కిన్ మీద ర్యాషెస్ వస్తున్నాయన్నా సరే డాక్టర్ని ఖచ్చితంగా కలవాలండి. నెంబర్ 4, బాగా నీరసంగా ఉండటం, తల తిరగటం, లిథార్జీ అంటామండి, అది ఉన్నా సరే ఖచ్చితంగా మీ డాక్టర్ని వెళ్ళి కలవాలి. సో ఇది మనం డెంగీ ఫీవర్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్న సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఎప్పుడైనా ఫీవర్ 102, 103 ఉంటున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవటమే బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.